శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఇకపోతే కొత్తగా నా ఛానల్‌ని చూసిన వారు, నా ఛానల్‌లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను. ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వినిపించేయమంటారా? యాదయ్య కూలి కొత్తగా కడుతున్న ఇంటి మెట్లు ఎక్కుతున్నాడు. నెత్తి మీద ఇటుకల బరువు కన్నా పొద్దున మనవరాలకిచ్చిన మాట పదే పదే గుర్తుకొస్తోంది. కాళ్ళు తడబడ్డ యాదయ్యను చూసి, చూసుకొని పైకెక్కు, లేకుంటే జారి పడతావు, అసలే ముసలోనివి అన్నాడు మల్లిగాడు. యాదయ్యకు 60 ఏళ్లుంటాయి. తన బిడ్డ 3 ఏళ్ల మనవరాలు తప్ప నా అన్న వారెవ్వరూ లేరు. యాదయ్య శరీరం అక్కడున్నా మనసు మాత్రం మనవరాలకిచ్చిన మాట మీదే నిలిచింది. ఎట్లా మాట నిలబెట్టుకునేది? అసలు నిలబెట్టుకోగలడా? చేతిలో నయా పైసా లేదు. గుత్తేదారిని అడిగాడు ఒక 200 ఇమ్మని. తన కూలీలో పట్టుకోమన్నాడు. ఎంత బతిమలాడినా గుత్తేదారు డబ్బులివ్వకపోగా, రాత్రికి నీ బిడ్డను పంపి దానికిస్తా అని వెకిలిగా నవ్వి ఊ అంటాడేమోనని ఎదురు చూశాడు. తంబాకు చేతిలో రుద్ది ముందు పళ్ల కింద పెట్టుకుని వెళ్ళిపోయాడు. యాదయ్య సినిమా హీరో కాదు, గుత్తేదారు మూతి పగలకొట్టడానికి. ఇలాంటి మాటలు ఎన్నో విన్నా యాదయ్య వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే తన బిడ్డను ఎవడో మేస్త్రీ చెరిచి కనబడకుండా వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు తన బిడ్డ గర్భవతి అయ్యింది. నిర్మాణ రంగంలో మనిషి ప్రాణానికి, స్త్రీల మానానికి రక్షణ లేదు. గర్భవతి అని తెలిసిన తర్వాత కూలి పని మాన్పించాడు. మనవరాలు పుట్టిన తర్వాత తిండికి ఇబ్బందై ఒకరింట్లో అంట్ల పనికి పంపాడు. వయసులో ఉన్న బిడ్డను ప్రతి ఒక్కరూ 1-2 సార్లు చూసేవారు, ఏదో ఆశిస్తూ. ఈ యాదయ్యకు కోపం వచ్చేది కాదు. హీరో కాదు కదా, తన కర్మ అనుకునేవాడు. ఇప్పుడు అలాగే సరిపెట్టుకున్నాడు. మళ్ళీ మనవరాలకిచ్చిన మాట గుర్తొచ్చి తను పనిచేసే మేస్త్రిని అప్పడిగాడు. దానికి మేస్త్రి, పోయిన నెల బిడ్డకు జ్వరమని తీసుకున్నావు, నెల రోజులైనా దిక్కులేదు, ఇప్పుడేమొచ్చింది అంత అవసరం అన్నాడు మేస్త్రి చేతిలోని తాపీని యాదయ్య మొహానికేసి చూపిస్తూ. ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? విషయం చెప్తే ఇస్తాడా? లేదు, పైగా తిడతాడు. ఎట్లా ఎట్లా మనవరాలకిచ్చిన మాటలు ఎట్లా నిలబెట్టుకునేది? యాదయ్య రాజకీయ నాయకుడు కాదు ఇచ్చిన మాట మర్చిపోవడానికి. ఇంతకీ మనవరాలకిచ్చిన మాట ఏమిటంటే, రాత్రి ఇంటికి బిర్యానీ తెస్తానని మాట ఇచ్చాడు. పొద్దున మాటల్లో తన మనవరాలు పుట్టింది ఈ రోజేనని తన బిడ్డ చెప్తుంటే విని తన మనమరాలు, తాత ఇయాళ బిర్యానీ తెత్తావా అని బొంగమూతి పెట్టి అడిగింది. మొన్నెప్పుడో తన బిడ్డ పనిచేసి ఇంట్లో వాళ్ళ బాబు పుట్టినరోజు తెల్లారి మిగిలిన బిర్యానీ ఇస్తే తిన్నది. అది గుర్తుకొచ్చి అడిగింది. బిర్యానీ అంటే సగం దినం కూలి అని ఆ పిల్లకేం తెలుసు? అయినా తెస్తా అని మాటిచ్చాడు. అప్పుడు దాని కళ్ళల్లో చూసిన ఆనందం గుర్తుకొచ్చింది. ఎండాకాలమే కాని ఎందుకో నల్లని మేఘాలు కమ్ముకుంటున్నవి. సూర్యుని కప్పేసి కదులుతూ వెలుగును తరుముతున్నాయి. యాదయ్య మదిలో ఆలోచన కూడా మేఘాల్లా ముసురుకుంటున్నాయి. యాదయ్య సమస్యకు పరిష్కార మార్గం కనబడడం లేదు. మధ్యాహ్నం ఇంటి నుంచి బుట్టలో చుట్టి తెచ్చుకున్న జొన్న రొట్టెలు తినేప్పుడు తనతో పనిచేసే లక్ష్మి అడిగింది. కాకా, అంత అవసరం ఏమొచ్చిందే? ఇంట్లో అందరి ప్రాణాలు బాగున్నాయా? ఆ, ఏం లేతి అన్నాడు కాని ఏదో ఆశ. ఏ పుట్టలో ఏ పాముందో. ఇంకో పక్క లక్ష్మి తాన ఉంటాయా అని సంశయం. అయినా ఆడాళ్ల దగ్గర డబ్బులేడుంటాయి అని పురుషహంకారం అడ్డొచ్చింది. మళ్ళీ పనిలో పడ్డాడు అందరూ. గాలి రయ్యమని వీస్తోంది. ఇటుకలు మోస్తూ యాదయ్య మెట్లెక్కి దిగుతున్నాడు. మట్టి వాసనకు యాదయ్య మళ్ళా ఈ లోకంలోకి వచ్చాడు. వానొస్తే ఇంటికి బిర్యానీ ఎట్లా తీసుకొని పోవాలి? చిన్న సంచి కూడా లేదు. బిర్యానీ తడిసిపోతే 200 దొరకాలే గాని ఎట్లయితేనే తీసుకుపోతా అనుకున్నాడు. యాదయ్య దగ్గర పాత తుప్పు పట్టిన సైకిల్ ఉంది. అదున్నందువల్లనే 5 కిలోమీటర్ల దూరం ఉన్నా ఇంత దూరం పనికి వచ్చాడు. దాన్ని కుదవ పెడదామనుకున్నాడు. అది పెట్టుకొని పైసలు ఎవరిస్తారా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఉరుములతో వాన మొదలైంది. చిన్న చినుకులు. ఆకాశం వైపు తలెత్తి చూశాడు. పెద్ద వర్షమే పడేట్టుంది మనసులో అనుకున్నాడు. కాసేపటికి వాన ఎక్కువైంది. యాదయ్యకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందరూ పని చాలించి కాళ్ళు చేతులు కడుక్కొని వాన మరీ ఎక్కువ కాకముందే ఇళ్లకు బయలుదేరారు. కాకా, ఇగో నా తానా 100 రూపాయలున్నాయి, తీసుకో
అంది లక్ష్మి. అప్పుడు యాదయ్యకు లక్ష్మీదేవి ప్రత్యక్షమై మొయ్యలేనన్ని కనకరాసులు ఇచ్చినట్లు అనిపించింది ఆ నిమిషంలో. అంతే, 100 రూపాయలు తీసుకుంటూ, నీ కాలు మొక్కాలనే తల్లి, టైంకి ఇచ్చినావు అంటూ 100 రూపాయలు జేబులో పెట్టుకొని సైకిల్ తీసుకొని, లక్ష్మి, నిన్ను ఇంటికాడ దించుతారా అని లక్ష్మి వద్దన్నా వినకుండా సైకిల్ ఎక్కించుకొని బయలుదేరాడు. ఫెడల్ తొక్కుతున్నప్పుడల్లా సైకిల్ కిర్రు కిర్రుమంటుంది. అయినా అదేమీ లెక్క చేయకుండా లక్ష్మిని వాళ్ళ గుడిసె దగ్గర దించి తన ఇంటి వైపు సైకిల్ని తిప్పాడు. బిర్యానీ 100 రూపాయలకి ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు. వర్షం పెద్దదయింది. యాదయ్యకు వానకు పోటీ పడింది. ఉరుముల శబ్దం ఎక్కువైంది. ఈదర గాలి కూడా ఎక్కువైంది. ఉండుండి పెటేల్మని పిడుగులు పడుతున్నాయి. పూర్తిగా తడిసిపోయాడు. కళ్ళ మీద పడుతున్న వాన నీళ్లు తుడుచుకుంటూ సైకిల్ తొక్కుతున్నాడు. కిర్రు శబ్దం రావడం లేదు. అప్పుడు తట్టింది మల్లిగాని ఇంటి దగ్గర ఒక తురకాయన 100 రూపాయలకు బిర్యానీ అమ్ముతాడని. సైకిల్ మల్లిగాని ఇంటి వైపు తిప్పాడు. అక్కడక్కడ రోడ్డు మీద మోకాళ్ళ లోతు నీళ్లు పారుతున్నాయి. యాదయ్య సైకిల్ ఆ నీళ్ల మీద పడవలాగా పోతుంది. గుంతల్లో ఎగిరెగిరి పడుతుంది. ఆకాశానికి చిల్లు పడినట్లు వాన కురుస్తూనే ఉంది. వర్షం ఎంత పడుతుందన్న ధ్యాసే లేదు యాదయ్యకు. రోడ్డు మీద కార్లు రయ్యిమని పోతున్నాయి. సైకిల్ కొంచెం రోడ్డు మధ్యకు జరిగినా, ఇది మా రోడ్డు అని కారు హార్న్లతో అరుస్తున్నాయి తుప్పుపట్టిన సైకిల్ని. తుర్కాయన్ హోటల్లో బయట సైకిల్ ఆపి దిగి యాదయ్యకు ఒళ్ళు జల్దరించింది చల్లగాలికి. ముఖం చేయితో తుడుచుకొని ఒక బిర్యానీ ఇమ్మని తడిసిపోయిన 100 నోటు ఇచ్చాడు. ఆ చోట కాస్త వెచ్చగా ఉంది. బిర్యానీ వాసనతో నిండిపోయింది. తురకాయన ఒక 100 రూపాయల నోటును పరిశీలనగా చూసి యాదయ్య ముఖాన్ని చూశాడు. యాదయ్యకేమీ అర్థం కాలేదు. తురకాయన పాన్ నములుతో, అరే టేబుల్ సాఫ్ కర్రే అని మళ్ళీ ఆ తడిసిన నోటిని పైకెత్తి చూసి దాన్ని ఎడం చేత్తో పట్టుకున్నాడు. యాదయ్యకు అనుమానం వచ్చింది. ఒకవేళ చల్లదేమోనని అనిపించింది. పక్కనే బిర్యానీ పొట్లాలు కట్టేటాయన న్యూస్ పేపర్ తీసుకుని దానిపైన విస్తరాకు పరిచి వేడి బిర్యానీ వేసి మడిచి దారం చుట్టి ఇస్తున్నాడు. తుర్కాయన తన తర్వాత వచ్చిన 2 గడ్డం సాయిబులకు బిర్యానీ పొట్లాలు ఇచ్చాడు. తరువాత తనకే ఇస్తాడనుకున్నాడు. మళ్ళీ వేరే వాళ్ళకిచ్చాడు. తుర్కాయన 100 నోటును యాదయ్యను మళ్లీ చూశాడు. యాదయ్యకు ఆతృత పెరిగింది. ఒక్క బిర్యానీ అని చూపుడు వేలు చూపించాడు. తుర్కాయన ఏం మాట్లాడలేదు. ఆ 100 నోటును గల్లాపెట్టెలో వెయ్యలేదు. ఇస్తాడా ఇయ్యడా? ఇది యాదయ్యను కొరుక్కు తింటున్న అనుమానం. రేడియోలో అన్ని వాన పాటలే వినిపిస్తున్నాయి. మళ్ళీ సాబ్ ఏ బిర్యానీ అన్నాడు యాదయ్య పళ్ళు కిలించి. ఈసారి వచ్చిన బిర్యానీ పొట్లం పల్చని ప్లాస్టిక్ కవర్లో వేసి యాదయ్యకిచ్చాడు. ఆ ప్లాస్టిక్ కవర్ను తన సద్దిమూట తెచ్చుకున్న బుట్టలో పెట్టి ముడివేశాడు. ఊపిరి పీల్చుకొని బయటకు వస్తుంటే సిగరెట్ వాసన గుప్పుమని తగిలింది. గబగబా సైకిల్ దగ్గరికి వచ్చి ఆ మూటని జాగ్రత్తగా సైకిల్ ఎడం చేతి హ్యాండిల్ లోపలికి దూర్చి ఒకసారి మూట లాగి చూసి స్టాండ్ తీసి వానతో తను గెలిచినట్లుగా సంతోషపడి చీకట్లో కలిసిపోయాడు. అప్పుడు జరిగింది అనుకోని సంఘటన. రోడ్డు పైన గుంతల్ని, స్పీడ్ బ్రేకర్లని, అడ్డంగా వచ్చే వాహనాలని దాటుకుంటూ ఇంటికి ఇంకా 1/2 కిలోమీటర్ దూరం ఉన్నప్పుడు జరిగింది. అంత జరిగినా ఉరుము ఉరమలేదు, పిడుగు పడలేదు. తానింకా ఓడిపోలేదన్నట్లు వర్షం ఇంకా జోరుగా కురుస్తుంది. ఆ జరిగిన సంఘటన చూసినా ఎవరూ పట్టించుకోలేదు. లోకం తీరే అంతా. ఏం జరిగిందంటే ఉన్నట్టుండి కరెంటు పోయింది. దాని దారి కనిపించటం లేదు. స్పీడ్గా వస్తున్న యాదయ్య సైకిల్ అడుగు లోతు గుంతలో పడి ఫెడెల్ ఊడిపోయింది. దాంతో యాదయ్య మోకాలు బిర్యానీ పొట్లంకు తగిలింది. సైకిల్తో సహా కింద పడ్డాడు. బిర్యానీ పొట్లం రోడ్డు మీద పడగానే మూట ఊడిపోయి ప్లాస్టిక్ కవర్ పగిలి బిర్యానీ అంతా చెల్లాచెదురైంది. కార్ల లైట్ల వెలుగులో ఇదంతా కనిపించింది. మనమరాలకిచ్చిన మాట బురద నీళ్లలో కలిసిపోయింది. వాన గెలిచిన సంకేతంగా మెరుపు మెరిసింది. కింద పడిన వాడు లేచి కూర్చున్నాడు. వర్షం దారగా పడుతూనే ఉంది. పొట్లం వైపు చూశాడు. అంతలో ఒక కారు ఆ పగిలిన పొట్లం పైనుంచి పోయింది. బురద నీళ్లు బిర్యానీ అన్నం యాదయ్య ముఖం పైన చిట్లి పడ్డాయి. అప్రయత్నంగా బిర్యానీ రుచి నోట్లో పడింది. బిర్యానీ వాసన ముక్కుకు తగిలింది. వెంటనే వర్షం తనను పూర్తిగా గెలిచినట్లుగా అనుకొని యాదయ్య ముఖాన్ని కడిగేసింది. యాదయ్యకు మనవరాలు గుర్తొచ్చింది. ఆకలి గుర్తొచ్చింది. వర్షం గుర్తొచ్చింది. సైకిల్ గుర్తొచ్చింది. మళ్ళీ మనమరాలు గుర్తుకొచ్చింది. తన మీద తనకే అసహ్యం వేసింది. అంతా అయిపోయింది. బిర్యానీ నేలపాలైంది. తప్పెవరిది? గొంతదా? సైకిల్దా? వర్షందా? యాదయ్యదా? తప్పెవరిది? దీనికి తీర్పు ఇచ్చే జడ్జేరి? అయినా కోర్టులకు డబ్బున్నోళ్లే కేసులు ముఖ్యం. యాదయ్యకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
తన చిట్టి తల్లికిచ్చిన మాట గుర్తొచ్చింది. దాని పుట్టినరోజు గుర్తుకొచ్చింది. దాని నవ్వు గుర్తుకొచ్చింది. యాదయ్యకు ఏడ్పొచ్చింది. రోడ్డు మీద పోయే మోటార్ సైకిల్ వాళ్లకు యాదయ్య పీకల దాకా తాగి పడ్డాడని కోపమొచ్చింది. వర్షం కురుస్తూనే ఉంది. హాయ్, బిర్యానీ బాగుంది, బిర్యానీ బాగుంది అంటూ చప్పట్లు కొడుతూ ఇల్లంతా పరిగెత్తుతూ తాతకు దొరకకుండా ఎగురుతూ తల్లి దగ్గరికెళ్ళి ముద్ద నోట్లో పెట్టించుకొని పరిగెత్తుకుంటూ యాదయ్య మనవరాలను పట్టుకొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. మనవరాలకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తృప్తిగా అనిపించింది. ముగ్గురికి సరిపోయేటంత తెచ్చినావు, పైసలాడివే బిడ్డ అడిగింది. హాయ్ బిర్యానీ అంటుంటే పొలమారింది మనవరాలికి. నెత్తి మీద తడుతూ నీళ్లు తాగించాడు యాదయ్య. జరిగిన విషయమంతా గుర్తుకొచ్చింది. యాదయ్య పడిన చోటు నుండి లేచి సైకిల్ పైకి లేపుతుంటే పక్క నుంచి ఓ మోటార్ సైకిల్ దూసుకొని పోయింది. దాంతో పాటు అరుపులతో కూడిన తిట్లు అలాగే దూసుకుపోయినాయి. మరో మోటార్ సైకిల్ దూసుకొచ్చి యాదయ్య పడిన గుంతలోనే పడి పైకి లేచి ముందుకెళ్లి ఆగింది. ఈసారి తిట్లు వినపడలేదు. గుంతలో పడి లేచిన కుదుపుకు మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పైనుంచి ఒక సిల్వర్ ఫాయిల్ ఉన్న మూట బురదలో పడింది. మోటార్ సైకిల్ అతను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి నిట్టూర్చి ముందుకెళ్లిపోయాడు. ఆ సిల్వర్ ఫాయిల్ ఉన్న మూట ఇది అంటూ బిర్యానీ ప్యాకెట్ చూపించాడు. వర్షం ఆగలేదు, గాలి తగ్గలేదు. వర్షానికి ఈ రోజుకి ఏ సారూప్యత లేదు. అయితే మనవరాలికి యాదయ్యకు సారూప్యత ఉంది. అది తొర్రి పన్ను. మనవరాలికి మళ్లీ వచ్చేది, యాదయ్యకు మళ్లీ రానిది. వర్షం మళ్లీ వచ్చేది, ఈ రోజు మళ్లీ రానిది. భోజనాలు ముగించి తరువాత యాదయ్య తలుపు దగ్గరికి వెళ్లి వర్షాన్ని చూశాడు. వర్షం ఆగిపోయింది. అంటే వర్షం ఓడిపోయిందా? వర్షం ఆగినా ఉరుములు ఉరుముతూనే ఉన్నాయి. పిడుగుపడిన మెరుపులో యాదయ్య ముఖంలో విజయగర్వం కనిపించింది. ఈ కథ ఇక్కడితో సమాప్తం. శ్రోతలారా, కథ విన్నారు కదా. ఈ కథ కేవలం ఒక కూలీ కథ కాదు. ఇది సమాజంలో ఎందరో నిస్సహాయుల కథ. ఒక చిన్న కోరికను తీర్చడానికి ఒక మనిషి ఎంత కష్టపడ్డాడో, అదే సమయంలో ఈ సమాజం ఆ కోరికను తీర్చుకోవడానికి ఎంతగా అడ్డుపడుతుంది అనే విషయాన్ని ఈ కథ చాలా గొప్పగా చెప్తుంది. మానవత్వం, పేదరికం, ఆశ అనే 3 ప్రధాన అంశాల చుట్టూ ఈ కథను చాలా చక్కగా అల్లారు. ఇది ఒక భావోద్వేగాల ప్రయాణం. ఒక తాత మనవరాలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప కథ. మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.